బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఐక్యరాజ్య సమితి ఆహ్వానం పలికింది. ఈ నెల 22న న్యూయార్క్ లో జరగనున్న సదస్సులో పవన్ ప్రసంగించనున్నారు. దేశం తరపున పాటుపడే నలుగురికి మాత్రమే అందే ఆహ్వానంలో పవన్ ఒక్కరు కావటం విశేషం. దీనితో పవన్ ఈ నెల 20న న్యూయార్క్ కు బయలుదేరుతున్నట్టు సమాచారం. స్వార్థం లేని నాయకులకు మాత్రమే ఇలాంటి అవకాశం దక్కుతుందని తెలుపుతున్నారు విశ్లేషకులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఐక్యరాజ్య సమితి ఆహ్వానం పలికింది. ఈ నెల 22న న్యూయార్క్ లో జరగనున్న సదస్సులో పవన్ ప్రసంగించనున్నారు. అయితే దేశం తరపున పాటుపడే నలుగురికి మాత్రమే అందే ఆహ్వానంలో పవన్ ఒకరు కావడం విశేషం. దీంతో పవన్ ఈ నెల 20న న్యూయార్క్ బయలుదేరుతున్నట్లు సమాచారం. అయితే స్వార్థం లేని నాయకులకు మాత్రమే ఇలాంటి అవకాశం దక్కుతుందని విశ్లేషకులు తెలుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. శివ, పవన్ కళ్యాణ్ కి అరుదైన అవకాశం దక్కినట్లు అనుకోవచ్చా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి ఐక్యరాజ్య సమితిలో నుంచి ఆహ్వానం అందింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఈ నెల 22వ తేదీన సదస్సులో పవన్ కళ్యాణ్ కి ప్రసంగించే అవకాశం లభించింది. నిజంగా దేశంలో ఇటువంటి అరుదైన అవకాశం చాలా కొంతమందికే వస్తుంది. అందులో కూడా దేశం వ్యాప్తంగా కూడా నలుగురికి మాత్రమే ప్రత్యేకంగా ఆహ్వానం అందినట్లు కూడా తెలుస్తా ఉంది. అటువంటి నలుగురిలో పవన్ కళ్యాణ్ కూడా ఒక వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అలాగే స్వార్థం లేని నాయకులు మాత్రమే ఇటువంటి అవకాశం దక్కుతుందని చెప్పి విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఆ కోటగిరి కిందనే పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం అందినట్లు కూడా తెలుస్తా ఉంది. ఆయన 20వ తేదీన ఆయన పవన్ కళ్యాణ్ న్యూయార్క్ బయలుదేరి వెళ్తారన్న సమాచారం. 22వ తేదీన జరగబోయే సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించబోతున్నారు. అయితే పవన్ తో పాటు అంటే మొత్తం కూడా నలుగురికి అవకాశం దక్కినట్లు తెలుస్తుంది. ఇంకా ఏ ఇతర ప్రముఖులు ఉన్నారు శివ? అంటే ప్రధానంగా చూసుకుంటే మనకు తెలుసున్న సమాచారం ప్రకారం కూడా సంబంధించి ఒకే ఒక వ్యక్తికి ఆహ్వానం అందినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒకరికి ఒక వ్యక్తికి ఆహ్వానం అందినట్లు కూడా తెలుస్తా ఉంది. వివిధ దేశాలకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నేతలు మిగిలిన ముగ్గురు ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. వారి వివరాలకు సంబంధించి కూడా ఈ రోజు సాయంకాలానికి పూర్తి స్థాయిలో వెలువడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు సంబంధించిన అక్కడ ఆ రాష్ట్రం నుంచి ఒకరు, ఈ రాష్ట్రం నుంచి ఒకరు, గుజరాత్ నుంచి కూడా మరొకరు ఉన్నట్లు కూడా సమాచారం అయితే అందుతుంది. అయితే పూర్తి స్థాయిలో వివరాలకు సంబంధించి మాత్రం ఇంకా ప్రకటన చేయలేదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం కేవలం ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ కి మాత్రం అరుదైన ఆహ్వానం లభించింది. అండ్ పవన్ తను చేసే ప్రసంగాల్లో కూడా అనేక రకమైన పుస్తకాలు, ఆయన నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆయన చదివిన పుస్తకాలను కూడా ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు. సో వాటన్నిటి కూడా అంటే అనార్గళంగా కూడా ఆయన మాట్లాడగలుగుతారు కాబట్టి అందుకు ఈ అరుదైన అవకాశం ఆయనకి లభించినట్లు తెలుగు రాష్ట్రాల నుంచి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా ఆయన పుస్తకాలు చదవటం విషయంలో కానీ, లేకపోతే సామాజిక దృక్పథం విషయంలో కానీ, లేకపోతే హెల్పింగ్ నేచర్ విషయంలో కానీ, అలాగే ప్రధానంగా చూసుకుంటే నెగిటివ్ యాంగిల్ కాకుండా ప్రతి దాంట్లో కూడా ఆయన పాజిటివ్ యాంగిల్లో, పాజిటివ్ కోణంలో ఉంటున్నారు. సో అటువంటి వ్యక్తులకి ముఖ్యంగా ఎవరికైతే చేయూతనివ్వాలి, అతికి సాయం చేయాలి విషయంలో, లేకపోతే ఎవరిని ఉండాలని ధైర్యం కల్పించే ఇట్లాంటి సామాజిక దృక్పథం కలిగిన వ్యక్తుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఒకరు. ఇటువంటి దృక్పథం కలిగిన వ్యక్తుల్లో అరుదైన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో పవన్ కళ్యాణ్ ఒకరుగా కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సో ఆయన చేసిన సేవా కార్యక్రమాల విషయానికి సంబంధించి కానీ, లేకపోతే అనేకమైన వేలాది పుస్తకాలు చదివి కొంచెం ఏదైతే ప్రపంచంలో ఉన్న స్థితిగతులు, దేశంలో ఉన్న స్థితిగతులు, రాష్ట్రానికి సంబంధించిన వ్యత్యాస తదితర అంశాలకు సంబంధించి కూడా ఆర్థిక సామాజిక వర్గాల విషయంలో ఆయన చాలా పుస్తకాలు చదివి కొంత ప్రామాణికంగా కూడా ప్రసంగించిన పరిస్థితి గతంలో జరిగింది. సో అటువంటి వాటి నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా ఎక్కడ స్వార్థం లేని ప్రశాంతమైన వాతావరణం కలిగిన వ్యక్తిగా కూడా ఆయనకైతే ఈ ఆహ్వానం లభించిందని చెప్పి కూడా భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ శివ. For more videos like this, subscribe Big TV channel.